pam parararam param param ram pam parararam param param ram pam parararam param param ram pam parararam. చా మా నాన్న థియేటర్ ఇచ్చాడో ఆపరేటర్ ఉద్యోగం ఇచ్చాడో అర్థం కావట్లేదు. ఒరే రాజేష్, కృష్ణగాడు ఏంట్రా రామరాజు చూస్తే వణిగిపోతా ఉంటాడు, మహాలక్ష్మి చూస్తే గొడవ పెట్టేసుకుంటాడు. వాళ్ళు చిన్నప్పటి నుంచి అంతేరా, కలిసి చదువుకున్నాం. ఆ కథ చెప్పాలంటే కనీసం 15 సంవత్సరాలు వెనకెళ్ళాలి. మహాలక్ష్మికి ఎవడో ఐ లవ్ చెప్పినా అన్నకి తెలిసింది. నీలో ఎవడరా నా చెల్లిని ప్రేమించేది? ఎవడరా నా చెల్లికి ఐ లవ్ చెప్పింది? నువ్వేనా? చెప్పు. రే కృష్ణ, నాకు నీ మీద డౌట్ రా. చీ, అదంటే నాకు అసహ్యం, చిరాకు, వాంతి. అదిగో అప్పటి నుంచి ఇండియా పాకిస్తాన్ లా కొట్టుకుంటూనే ఉన్నారు. ఇంతకీ మహాలక్ష్మికి ఐ లవ్ చెప్పింది ఎవర్రా? అది ఎప్పటికీ గండి కూడా రహస్యమే. ఎరా నాకోసం ఎదుగుతున్నావా? అవును బాబాయ్, మధ్య నువ్వు చీకట్లోనే కాదు పగల కనపడటం కూడా కష్టమైపోయింది. ఇది అయిపోయింది తమ్ముడు అన్నాడు. ఎప్పుడు మర్చిపోయినా మన అసగ్గాడు ఊరట్లో ఎవరో జెండం చూసి నువ్వు మహాలక్ష్మి అనుకున్నాడంట. అరగంట సేపు నవలక్ష్మి వచ్చాను బాబు. మొన్నంతా నీతోనే ఉంటే మహాలక్ష్మితో నిన్న ఎలా ఉంటాను? చెరువుగడ్డ దగ్గర. చెరుగట్టని ఎవరన్నారా? ఊరవతలు అన్నాను కదా. ఇప్పుడు ఎలా కవర్ చేస్తావురా? నిన్న నీకు చెప్పినాడే, మొన్న నాకు చెప్పాడు. నిన్న చూసానని మొన్నే చెప్పాడా? కష్టపడి కవర్ చేస్తుంటే కౌంటర్లే కాలిపోద్ది. కవర్ చేయడం ఏంట్రా? అది ఇక్కడ కౌంటర్ కాదురా, అక్కడ కౌంటర్. అక్కడంటే ఎక్కడ? అక్కడంటే ఇక్కడ కాదండి, ఇక్కడ కానప్పుడు ఎక్కడైతే మనకెందుకురా. అక్కడంటే ఎక్కడ? అసలు ఎక్కడ అక్కడేంటి? కొత్త డ్రెస్ చెత్త కొట్టేసావు. అవునరా, మొన్నే కొన్నాను. ఈ కలర్ లో ఎంత అందంగా ఉన్నావు తెలుసా? నువ్వే చెప్పు. చెప్ప మీద పడుకున్న సన్నాసిని కూడా అద్దరగొట్టే అందం. నువ్వు పొగుడుతుంటే చాలా బాగుంది. తిడతా ఉంటే పొగడతా ఉంటానంటదంటే. ఒరే మరీ ఎక్కువ పొడగరా, దిష్టి తగులుతుంది. దిష్టి బొమ్మకి దిష్టి తగలరా రే. నేను దిష్టి బొమ్మనా? అది ఇక్కడ కౌంటర్ రా, అక్కడ కౌంటర్ కాదు. ఇక్కడంటే అక్కడ కాదనగా. అక్కడ ఎవరితో మాడుతున్నావు? కౌంటర్ ఇక్కడ తినప్పుడు అక్కడ ఎవరైతే మనకెందుకురా. ఏడు వింతల్ని ఏడిపించడానికి పుట్టావే నువ్వు. రేయ్ అడిగి తిడతావేంట్రా? తిట్టట్లేదురా, పొగిడా. నువ్వు నన్ను పొగిడిన పొగడతలన్నీ మహాలక్ష్మి కరెక్ట్ గా సరిపోతారా? చూసావా? నువ్వు చూసావా? ఏ విషయం చెప్పుకో. ఏ విషయం? మహాలక్ష్మి చూసి కనుక్కుంటున్న విషయం. మహాలక్ష్మి ఆ రోజు ఎవరైనా ఎదవన్నప్పుడు నువ్వు చెయ్యెత్తావే, నాకప్పుడే అర్థమైందిరా. లాజిక్ ఏంట్రా? ఉందిరా, అదంటే నాకు చిరాకు. దాన్ని ప్రేమిస్తున్నాను సంగతి నాకు చెప్తే నాకు కాదా? అందుకొట్టావా? ఇదేంటి మళ్ళీ? దీనికి కూడా ఉంది. ఏంటి? నేనంటే దానికి చిరాకు, దాన్ని ప్రేమిస్తున్నాను సంగతి నాకు చెప్తే దానికి కాదా? ప్రేమ కోసం ఫ్రెండ్షిప్ వదిలేయాలా? ఫ్రెండ్షిప్ కోసం నిన్ను వదిలేయాలా? ఏం చేద్దామనా? మందేస్తూ మర్చిపోదాం. మందు కొట్టడం వరకు ఓకే, కానీ మర్చిపోవడం అంటే మోసం ఇంపాసిబుల్ రా. అయినా నన్ను చూసి కనుగొట్టిందంటే మహాలక్ష్మికి నేనంటే ఎంత లవ్రా? తప్పురా, మహాలక్ష్మి నువ్వు ప్రేమించకూడదు. ఎర్రా తప్పు. నీకు సీక్రెట్ చెప్పనా? 15 ఏళ్ల క్రితం మహాలక్ష్మికి ఐ లవ్ చెప్పింది ఎవరో తెలుసా? నేనే. ఎలా చెప్పాలా నీకు నా బాధ? నేను మహాలక్ష్మి ప్రేమిస్తే నీకేట్రా బాధ? ఆ బాధ అంతా నీ గురించేరా. ఇప్పుడు మహాలక్ష్మి ఎవర్రా? నా లవరు. రామరాజ్ చెల్లెలు. రామరాజ్ ఎవర్రా? నా బావా. రాజన్న రైట్ హ్యాండ్ రా. ఈ విషయం ఆయనకి తెలిస్తే ఒకరోజు నువ్వు మందు కొట్టి ఇంటికి వెళ్తుంటే ఒక్కసారి ఊహించుకో, ఎప్పట్లాగే సిగరెట్ తాగుతూ ఇంటికి వెళ్తూ ఉంటాం. వెనకాల ఎవరో ఫాలో అవుతున్నట్టుంటుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తావు, అక్కడ ఎవ్వరూ ఉండరు.
ఎవరో లేనప్పుడు ఇంకా ప్రాబ్లం ఏంటి? అలా అనుకునే నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళిపోతూ ఉంటావు, కానీ అక్కడ నీ కోసం ఒకటి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరు? రామరాజు. లిఫ్ట్ కోసమేమో. అవును, కానీ వాడు రామరాజు కాదు, యమధర్మరాజు అని తెలియక బండెక్కించుకుంటావు. బ్రిడ్జ్ మీదకి రాగానే బండి ఆపమంటాడు. ఎందుకు? నరకడానికి. నరగాలంటే కత్తి ఉండాలి కదా. స్కూల్లో బాంబులు దాస్తున్నప్పుడు వంతెన కింద కత్తులు తయారురా. ఆ తర్వాత పొలిమేర వైపు తీసుకెళ్ళి ఆపమంటాడు. ఎందుకు? అది అడిగేలోపు కత్తి మెడ మీద, తల నేల మీద. అలా కాదు, నేను అంత రిస్క్ తీసుకోలేను. ఇందులో నీకు రిస్క్ ఉందిరా. పోతే నా తల వస్తే మహాలక్ష్మి. నేను ఒప్పుకోనా. ఆ మహాలక్ష్మికి నాకు పడదు, నువ్వు దాన్ని ప్రేమించకూడదు. నీకోసం మహాలక్ష్మి వదిలేయాలి అంతే కదా. ఓకే, కానీ స్మాల్ చేంజ్. నువ్వే నా లవ్ కోసం మహాలక్ష్మితో ఫ్రెండ్షిప్ చేయి. చెయ్యి. ఇక్కడికైనా తీసుకొచ్చారా? నిన్న మాట ఇచ్చావు కదా మహాలక్ష్మితో ఫ్రెండ్షిప్ చేస్తానని. మాట ఎప్పుడు ఇచ్చాను రా? తూ అన్నాను. భూపేష్ అంటే బూత్ అయినప్పుడు తూ అంటే మాట అవుతారా? బాబా బాబా ప్లీజ్ నా కోసం ఒక్కసారి కళ్ళు మూసుకో ప్లీజ్ బాబా. ఇదిగో కళ్ళు మూసుకోపోతే మా నాన్న మీద ఒట్టే. 1 2 3. నువ్వు మహా 15 ఏళ్ళుగా శత్రువులు కాదు, తూనిగా ఫ్రెండ్స్. మీరిద్దరూ ఒకరికొకరు చూసుకోకపోయినా, మాట్లాడుకోకపోయినా భరించలేనంత ఫ్రెండ్షిప్. కేవలం వాళ్ళ అన్నయ్యకి భయపడి నువ్వు మహాకి శత్రువుగా నటిస్తున్నావు. ఇక నుంచి ఈ 15 ఏళ్ళ శత్రుత్వాన్ని మీ ఫ్రెండ్షిప్గా మార్చుకున్నావు. మారిపోయింది. ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరిచి నా కళ్ళతో మహాలక్ష్మిని చూడు. మహాలక్ష్మి ఇక్కడ ఎందుకు ఉంటుందిరా? ఉందిగా. ఇది ఇక్కడ ఉందండి. మీకెందుకురా? మీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోతే మీ ఇద్దరు లవర్స్ అయిపోతాం. నువ్వు మహాలక్ష్మిని ప్రేమించకూడదని చెప్పానా? ఎందుకు? దేనికి? నువ్వే కదరా చెప్పావు, అది ఎవరితో చెరువు గడ్డ దగ్గర తిరుగుతుందని. ఏడ్చావు. మహాకవి ఫ్రీ ఏమన్నాడు తెలుసా? ప్రేమిస్తే గతాన్ని మర్చిపోమన్నాడు. ఫ్రీ ఆడేవాడు నేనే. నా కలం పేరు బాగుందా? అది గతంలో అవుతుందా? అది ఎవరినో ప్రేమిస్తుందంటే ఎవరిని? ఎవడా అదోని? బాబు నాకెందుకు? వాణ్ణి కొట్టినా తిట్టినా నేనే చేయాలి, నువ్వు కాదు. నన్ను ఎదవా అన్నావని మహాలక్ష్మి తగ్గి ఫీల్ అయిపోయిందిరా. నువ్వే ఫీల్ అవ్వకు, తనకు నేను సరి చెప్తానులే. రే భూపేసి, అది నన్ను లాక్కొట్టి ఆ యదవన్ లవ్ చేస్తున్నా అని చెప్పిందిరా. అవునరా, ఈ ప్రపంచంలో నాకన్నా పెద్ద ఎదవలేడని మా నాన్న ఇప్పుడు నన్ను పొగుడుతుండేవాడు. నీకు రిమోటే లేదనుకున్నా, టీవీ లేదు. కొంచెం అర్జెంట్ అనుకుంటండి, చివరి కాల్ మాట్లాడు. ఎక్కడరా? అన్నా, నేను రామరాజు గారు కలిసి పొలిమేర వైపు వెళ్తున్నాం. పొలిమేర? పొరపాటును కూడా బ్రిడ్జ్ దగ్గర మాత్రం ఆపకరా బాబు. బ్రిడ్జ్ దగ్గర ఆపు. అర్చన చేయాలా? అవును పంతులు గారు. పేరు? మహాలక్ష్మి. గోత్రం చెప్పండి. పిప్పర్ల గోత్రం. అది నీ గోత్రం కదా. పెళ్లి తర్వాత మారుతుంది కదా. ఎవరి పెళ్లి? మహాలక్ష్మిది. ఎవరితోటి? గోత్రం చెప్పాగా. అది నీ గోత్రం కదా. ఏ నా పిల్లవదా? ఎవరితో? పేరు చెప్పాగా. చెప్పలేక నువ్వు మామూలుగా కన్ఫ్యూజ్ అవుతున్నారా? నాతో పెళ్ళి అయితే నీకో నాకు మాత్రం క్లారిటీ ఇచ్చి వాడికి ఎందుకు అంత కన్ఫ్యూజన్ ఇచ్చావు? రేయ్, ఎక్కడ ఉన్నావా? మాట్లాడుతుంటే వచ్చేస్తావేంటి? ఎక్కడ ఎదక నీకోసం? బయలుదేరు. మహాలక్ష్మి పాపం నేను ఇక్కడ ఉన్నానని చెప్పుంటారా. ఇక్కడ కూడా వచ్చేసింది. ఈ రోజు మా పెళ్లి గురించి మాట్లాడేస్తాను. ఇది ఇక్కడ కదా. తెలుసు. నువ్వు చెప్పింది కరెక్టే మహాలక్ష్మి. నన్ను కొట్టినా తిట్టినా నువ్వే చేయాలి. ఇలాంటి ఫ్రెండ్స్ హెల్ప్ మాత్రమే చేయాలి. అసలు చెప్తే కానీ కోతిమా. అందుకే డిసైడ్ అయిపోయాను నీతో చెప్దామని. చెప్పు. అదిగో చెప్పండి, తీసి లోపల వెళ్ళిపోతా. ఆగు. మా ఇద్దరిని కాస్త ఒంటరిగా వదిలేస్తావా ప్లీజ్? ఏదో చెప్పాలన్నావు. అంటే అది ఐ లవ్ యూ అని వాడు చెప్పాలనుకుంటున్నాడు, అంతేగా? రేయ్, ఇప్పుడు దాకా చాలా చేసావురా, కానీ ఎవడు ఐ లవ్ యూ వాడే చెప్పుకోవాలరా. ఇదే మాట మా అన్నకి భయపడకుండా చెప్తావా? భయమా? మీ అన్నకే కాదు ఎవడనకైనా చెప్తాను. నా థియేటర్ మీద ఒట్టేసి చెప్తున్నాను. మళ్ళీ మీ అన్నని ఒప్పించే వరకు నీకే కాదు ఎవడికి నమ్మకం చూపించను. వస్తా. రేయ్ అటు. అలాగే.
ఆడుతుంటే బాల్ వచ్చి ఇక్కడ నువ్వేంట్రా ఇక్కడ? అంటే నువ్వు నా కోసం రాలేదా? నీకోసం వచ్చాను. నువ్వేంట్రా ఇక్కడ అంటున్నాను. కృష్ణ నువ్వు వద్దు వద్దు అన్నావు వినకుండా మహాలక్ష్మి మహాలక్ష్మి అని వాళ్ళ అన్నకి చెప్తాను వస్తే రామరాజు ఇలా కట్టిపడేశాడు రా. రే గంటకు ఒకడు వస్తాడు రా, కత్తి నూరుతాడు వెళ్ళిపోతాడు. ఆడు నూరడానికి వచ్చాడో తెలీదు, నరకడానికి వచ్చాడో తెలీదు. రాత్రి అంతా ఎలకలు ఒకటే బుస్ బుస్ అని గోల్రా. రే ఎలకలకు కూడా అంత భయపడతాయంట్రా. నువ్వేంట్రా ఇక్కడ? ఇద్దరం దొరికిపోతాం. వెళ్ళి కూర్చో. చావైన బతికిన నీతోనే బావా. స్నేహం కోసం ప్రాణాలు ఇస్తావా? అబ్బా ఈ అలకలోటి. ఫ్రెండ్ అంటే నువ్వురా, నీకోసం ఏమైనా చేస్తాను. ఎక్కడ వస్తున్నా. ఓపిక లేదురా. మహారాణిని ఎత్తుకుపోయేదానికి బూచోడు వచ్చినాడంట. బామా బుద్ధుడు వచ్చాడు. బూచోడు మన ఇంటికి రాడమ్మా. కృష్ణ కృష్ణ పోయవాని వేటుకు గాయపడిన కోయిల గుండె కోత కోసిన చేసినావు ఎలా. పోయవాని వేటుకు గాయపడిన కోయిల. స్వామి మీకెంతో ధైర్యం ఉంది కదా, అందులో చెంచాడు మా కృష్ణ గారికి కూడా ప్రసాదించు చాలు. నీకు 11 ప్రదక్షిణాలు చేస్తాను. స్వామి మీరు సూపర్, ఇప్పుడే మొక్కు తీర్చేస్తా. ఊర్లో కాదు, పొలిమేర వైపు. చూడు ఒకవైపే చూడు, ఎత్తి మాట్లాడు. చూడాలనుకోకు, తట్టుకోలేవు. హలో చెప్పరా. ఏంటి అన్నయ్యతో ఉన్నావా? అంత మైకులు అడుగుతావేంటి? సిచ్యువేషన్ చూసే ఫోన్ చేసి ఉంటావు. శకునం అదిరిపోయింది కృష్ణ. టైం రావాలి రావాలి అన్నావుగా, వచ్చేసింది. ఇంత దగ్గరగా మా అన్నయ్యతో నిన్నెప్పుడు చూడలేదు కృష్ణ. త్వరగా మన విషయం చెప్పేసి. అంటే ఇది చెప్పేసే సీన్లా లేదు, చెప్పేసి